రైట్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నిన్న మనం చెప్పుకున్న క్లాస్ ఎవరైనా రీక్యాప్చులేట్ చేస్తారో తొందరగా. సునంద గారు. గుడ్ మార్నింగ్ సార్. రైట్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. సార్ మనం చెప్పండి. చెప్పుకున్నది ఎవరితో మాట్లాడినా ప్రేమతో మాట్లాడడం నేర్చుకోవాలి. ఇంకొక టాపిక్ ఏంటంటే నిన్న మనకు ఈ ప్రేమతో మాట్లాడడం వల్ల ఎంత కోపం వచ్చినా మన నోటి నుండి సరైన పదాలు కానీ ప్రేమతో దేశం వచ్చే మాటలు మాట్లాడకూడదు. సో ఇంకొకటి ఏంటంటే మనము ఎవరి మీద కంప్లైంట్ చేయకూడదు అని లాస్ట్ టైం వర్క్ దాని గురించి ఒక స్టోరీ చెప్పుకున్నాము. యమసభది వేమన పద్యం కూడా చెప్పుకున్నాము. తప్పులు అంటే తిప్పలు తప్పవని దాని మోటో. Good, good. If we try to find fault, it is ultimately going to end up nowhere. మనం వేరే వాళ్ళల్లో తప్పులు వెతకాలని చూడడం అంటే వేరే వాళ్ళని బాగు చేయాలనే ప్రయత్నం వేరు, తప్పులు వెతకాలని చూడడం వేరు. తప్పులు వెతకాలని చూస్తూ మనకేంటంటే మనం తాత్కాలికంగా సంతోషపడతాం. అంటే వాళ్ళ మీద నేను ఎక్కువ అనే సంతోషం ఉంటుంది. బట్ ఇట్ ఈస్ వెరీ షార్ట్ లివ్డ్. దానివల్ల మన పర్సనాలిటీ కూడా అంటే ఎవరి మీద అయితే తప్పులు వెతకాలి అని ట్రై చేస్తామో అతనికి ఏమి లాభం ఉండదు, మనకి ఏమి లాభం ఉండదు. వి విల్ ఆల్సో బి నాట్ బెనిఫిటెడ్ మచ్. సో మనకి ఒక యాటిట్యూడ్ అనేది మెల్లిమెల్లిగా ఫామ్ అవుతా ఉంటది. అది మనకు ఒక హ్యాబిట్ లాగా, మనం స్టార్టింగ్ క్లాస్ లో హ్యాబిట్ లాగా అయిపోతుంది. మనము నెగిటివ్ మెంటాలిటీతో ఉండి, కంప్లైనింగ్ నేచర్ తో ఉండి ఎవరితో అయినా తప్పులు వెతకాలని చూస్తే అది ఒక మనలోని భాగం అయిపోతుంది. మనలోని భాగం అయిపోవడం మనకి ఎందుకు ప్రాబ్లం అంటే మనము ఉన్నతంగా ఉండాలి అని అనుకుంటున్నాం. మనము ఈ ఉన్నతంగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఈ నెగిటివ్ భావనలు ఏవైనా సరే అవి కొంచెం ఉన్నా మన ఎదుగుదలకు అడ్డుపుల్లలే అని అనుకున్నాం కాబట్టి సో ఇట్లాంటి వాటిని వదిలేయడం మంచిది. మనం ఎవరికైనా నిజంగా చెప్పాలి, వాళ్ళ బాగు కోసం చెప్పాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా చెప్పాలి. అది మన ధర్మం ప్రకారం చెప్పాలి. కానీ తప్పులు వెతకడమే పనిగా పెట్టుకోకూడదు. సో ఉర్వి జనులకెల్ల నుండు తప్పు. ఉర్వి అంటే భూమిలో ఉండే ప్రతి ఒక్కళ్ళలో తప్పు ఉంటుంది. తప్పులు ఎన్ని వారు తమ తప్పులు ఎరుగరు. కాబట్టి ఎవరైతే తప్పులు ఎంతూ ఉంటారో వాళ్ళు తమ తప్పులు వాళ్ళు చేస్తున్న తప్పు వాళ్ళకు కూడా తెలియదు. మన ఇంటెన్షన్ ఈజ్ టు మేక్ అదర్స్ రైట్. మన ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు డామినేట్. రైట్. అది మనము నిన్న చెప్పుకున్నాం. రైట్. ఎవరైనా ఏమైనా మాట్లాడతారా ఆర్ షల్ వి కంటిన్యూ ద క్లాస్? Anybody to speak on this, to add on yesterday's points? సార్ ఈ సందర్భంలో సమ్మతి శతకం పద్యం ఒకటి చెప్పదలుచుకుంది సార్. కొద్దిగా లింక్ అయ్యేటట్టుగా ఉంది. చెప్పండి. వినదగు నెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగును, కానీ కళ్ళ నిజం నెరిగిన మనుజుడెప్పో నీతిపడు మైలో సమ్మతి. అంటే ఎవరు చెప్పినా మనం వినేసి దాంట్లో నిజం తెలుసుకొని బిహేవ్ చేస్తే అది కరెక్ట్ గా ఉంటుంది అని చెప్పేసి సంవత్సరం అంటే నాకు గుర్తుకొచ్చింది. అది నేను చూస్తాను. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. సో ఇప్పుడు మనము ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ గురించి చెప్తున్నాం. THINK T మనం చూసాము, H మనం చూసాము, I మనం చూస్తున్నాము.
తర్వాత ఎన్ అండ్ కే, వాటి గురించి కూడా మనం చెప్పుకుందాము. ఇన్స్పైరింగ్ పర్సనాలిటీలో ఇన్స్పైరింగ్ అదర్స్ లో మీరు మనం అందరం కలిసి ఆలోచిద్దాము అని అనుకున్నాం. వెంటనే రాకపోయినా మనము ఒక ఎక్సర్సైజ్ చేసాం. ఏంటి అని అంటే, మిమ్మల్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి, ఇతను ది బెస్ట్ అని మీరు ఎవరో ఒకళ్ళ పేరు రాశారు. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, మీకు తెలిసిన వాళ్ళని అడిగితే మీ పేరు ఎంతమంది రాస్తారు? మన పేరు ఒకవేళ మనకి తెలిసిన వాళ్ళందరూ రాయలేకపోతుంటే మనలో ఆ మనని గురించి వాళ్ళు ఎందుకు రాయలేకపోతున్నారు? మనం ఎందుకు ఎక్కువ మంది శ్రేయోభిలాషులని కూడగట్టుకోవట్లేదు? ఎందుకంటే ఈ రోజున అందరికంటే రిచెస్ట్ పర్సన్ ఎవరు అని అంటే, అందరికంటే ఎక్కువ మంది శ్రేయోభిలాషులని కూడగట్టుకున్న వాడు అత్యంత రిచెస్ట్ పర్సన్. అవతల వాళ్ళకి వెళ్ళి ప్రతి విషయంలో సహాయపడతాను అని ఎదురెళ్ళి చేయనవసరం లేదు. మంచి వ్యక్తిత్వం ఉంటే సరిపోతుంది అన్న ఉద్దేశము మనం చెప్పుకున్నాము. దాన్ని మళ్ళీ గుర్తుకు తెస్తున్నాను. ప్రతి వ్యక్తి మంచిగా ఆలోచించడం, థింకింగ్ రైట్. మీరు ఎక్కువ ప్రతివాడికి మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ దానం చేయనవసరం లేదు, ఎదురెళ్ళి సహాయం చేయనవసరంలా, అవసరం లేని చోట అధికులము అని కూడా అనవసరం లేదు. మీరు జస్ట్ సరిగ్గా ఆలోచిస్తే సరిపోతుంది. మనం ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అని అంటే, సరిగ్గా ఆలోచించడం అని అంటే ఏంటి? మనము కంప్లైంట్ చెయ్యకపోవడం, సరిగ్గా నిజాలు తెలుసుకొని మాట్లాడడం. ఇందాక వెంకటేశ్వర్లు గారు చెప్పినట్లు, వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపతగును. ఏది చేసినా మనం ఆలోచించి, మనం అనుకున్నాం ఏ పని చేసినా యూ హ్యావ్ టు థింక్. ఒకసారి ఆలోచించాలి. ఇది ఆవేశపడకూడదు. మనము కరెక్ట్ గా చేస్తున్న పని కరెక్టా కాదా అని 1-2 సార్లు ఆలోచించాలి. ఒకసారి ఆవేశాలకు లోనైపోయి వెంటనే ఏదో ఒక మాట అనేయడం. మనము నిన్న ఈ విషయం కూడా చెప్పుకున్నాం. ఏ విషయం అని అంటే, మన బాడీ నుంచి వచ్చే ప్రతిదీ ఇట్ ఇస్ థింగ్స్ అంటే వాసన, కంపు, భరించరాని దుర్గంధం వస్తుంది. మనది ఓన్లీ సుగంధంగా చెయ్యాలి అని అంటే అవతల వ్యక్తికి మన మాట ద్వారా, మన నోటి నుంచి వచ్చే మాటల ద్వారా, మన నోటిలో తీయని పదార్థం పోసినట్లు, స్వీట్నెస్, తేనె పోసినట్లు అవతల వాళ్ళకి ఓన్లీ స్వీట్నెస్ ఇస్తూ ఉంటే బాగుంటుంది. మీరు ఎక్కువ ఏమీ చేయనవసరం లేదు. యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ టంగ్ అండ్ థింక్ రైట్. థింకింగ్, స్పీకింగ్, యాక్టింగ్. థింక్, స్పీక్ అండ్ యాక్ట్. ఈ 3 మంచిగానే చేస్తున్నానా లేదా అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. మనం సరిగ్గా ఆలోచిస్తున్నామా, సరిగ్గా మాట్లాడుతున్నామా, సరైన పనే చేస్తున్నామా? ఇది చేస్తే చాలు. మీకు అందరికంటే ఎక్కువ మంది శ్రేయోభిలాషులు ఉంటారు. ఈ 3 సరిగ్గా చేస్తే చాలు. మీకు అందరికంటే యూ విల్ బి ద హీరో అమాంగ్స్ట్ యువర్ రిలేటివ్స్, ద హీరో అమాంగ్స్ట్ యువర్ నోన్ పీపుల్, నోన్ అక్వైంటెన్సెస్. మీ గురించి ఎవరు తెలిసినా మీరు, ఇఫ్ యూ థింక్, యాక్ట్ అండ్ స్పీక్ ప్రాపర్లీ, థింకింగ్, యాక్టింగ్, స్పీకింగ్, ఈ 3 కరెక్ట్ గా సరైన పద్ధతిలో మనకి సుమతి శతకం బద్దెన గారు రాసినట్లు గాని, వేమన శతకం గాని, లేకపోతే మనకి భర్తృహరి సుభాషితాలు గాని, వీటిల్లో మనం చిన్నప్పుడు నేర్చుకున్నవే, కొత్తవి ఏమీ లేవు. అన్ని నీట్ గా చేస్తే యూ విల్ బి అన్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. ఇంకా ఏమీ అవసరం లేదు. వీ నీడ్ నాట్, దానికి పెద్ద కోర్సెస్ చేయని అవసరం లేదు. దానికి మనము డబ్బులు ఖర్చు పెట్టిన అవసరం లేదు. నేను ఫలానా అని గొప్పలు చెప్పుకోని అవసరం లేదు. ఓన్లీ వెన్ యూ థింక్, స్పీక్ అండ్ యాక్ట్, ఈ 3 సరిగ్గా చేస్తే చాలు. యూ విల్ బి అన్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ.
దానికి యాడెడ్ గా ఇదిగో మనం మాట్లాడేటప్పుడు చక్కగా మనం ఇంకా కొన్ని న్యూవర్ యూ, మీరు కొత్త నవోన్మిషన్ కొత్తగా మనల్ని మన అవతల వాళ్ళకి ఎట్లా పరిచయం చేసుకోవాలి, మనం ఎలా బిహేవ్ చేయాలి అనేది మనం రాబోయే 2-3 క్లాసెస్ లో చేద్దాం. ఇప్పటి వరకు క్లారిటీ వచ్చింది కదండి ఆల్ ఆఫ్ యూ? I would prefer Yes, that sir. you please switch on your cameras so that it will be easy for me to communicate. ఎప్పుడైనా బై ఛాన్స్ తెలియకుండా నెట్వర్క్ వెళ్ళిపోయినా నాకు I will not be able to act much. Right? సరే, నేను ఒక కథ చెప్తాను. ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ లో ఒక కథ, సరదాగా ఒక కథ చెప్తాను. ఇంకోటి నిన్న నేను చెప్పాలి అని అనుకున్నది. ఆఫ్టర్ దట్ విల్ త్రో ద ఫ్లోర్ ఓపెన్ ఫర్ సమ్ సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్. కొత్తగా పెళ్ళైన ఒక జంట, వెరీ రీసెంట్లీ పెళ్ళైన ఒక జంట ఒక సుదూర ప్రాంతానికి ప్రయాణం కట్టారు. ఈ ప్రయాణ సమయంలో ఈ భార్యాభర్తలు తమ తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ ఎక్కువ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అంటే కొత్తగా పెళ్ళి అయినప్పుడు యూ జస్ట్ ఇమాజిన్, మీకు కూడా పెళ్ళి అయినప్పుడు యూ వాంట్ టు నో మోర్ అబౌట్ యువర్ స్పౌస్. సో మీరు కొత్త విషయాలు మాట్లాడుకుంటా ఉంటారు. సో వీళ్ళు ఎక్కడికి బయలుదేరారు అని అంటే ఏ ఊటీకో కొడైకెనాల్కో హనీమూన్కో కాదు. ఈ భర్త ఎంతగానో ఆరాధించే తన గురువు గారిని కలిసి అతని ఆశీర్వాదం తీసుకోవాలని ఆ జంట బయలుదేరింది. సో ఇందాక అనుకున్నట్లు పెళ్ళైన వెంటనే ఏ ఊటీకో కాశ్మీరానికో వెళ్ళాలి కానీ ఏదో మారుమూల పల్లెటూళ్ళకి వెళ్ళడం ఏంటని భార్య స్నేహితులు ఆవిడ్ని గేలి చేసిన విషయాన్ని ఈ ఆవిడ, ఆ కొత్తగా పెళ్ళైన పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో చెప్తుంది. ఏమండి మీ పంతులు గారు అని అంటున్నారు, ఆయన గురించి ఫస్ట్ పెళ్ళైన వెంటనే అక్కడికి బయలుదేరాలి అని అంటున్నారు, మీ మాస్టర్ అని అంటున్నారు. మీ పంతులు గారికి మన పెళ్లికి ఎందుకు రాలేదు అసలు? మామూలుగా అయితే మనం వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవడం ఏంటి? పెళ్ళైనప్పుడు వాళ్ళు రావాలి కదా, మీకు అంత గొప్పవాడు అనేసి అనుకుంటున్నారు మీరు. బేసికల్లీ యు ఆర్ ట్రీటింగ్ హిమ్ లైక్ గాడ్, అతని దేవుడు అని అంటున్నారు. ఆయన మన పెళ్లికి ఎందుకు రాలేదు, మీరు పిలవలేదా అని అంటే అప్పుడు తను చెప్తాడు, నాకు తన అడ్రస్ మొన్ననే దొరికింది. నాకు కూడా పెళ్లి కొడుకు ఇట్లా చెప్తాడు, నాకు కూడా మొన్నే మా మాస్టర్ అడ్రస్ దొరికింది. వారి పేరు వాళ్ళ రూపం మాత్రమే నాకు తెలుసు. నా స్కూల్లో చదువు అయిపోయిన తర్వాత, నేను 6వ క్లాస్ వరకు ఒక స్కూల్లో చదువుకున్నాను. తర్వాత మా నాన్నగారి ట్రాన్స్ఫర్ అయిపోయింది, ఎక్కడికో వెళ్ళిపోయాను. 6వ క్లాస్ లో నేను చదువుకున్న అప్పుడు మాత్రమే అప్పుడు అంతవరకే నాకు తెలుసు. ఆ తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ మీద ఎటు వెళ్ళిపోయాడు. నాకు అప్పుడు తను ఎలా ఉంటాడో ఎక్కడ ఉంటాడో కనుక్కోవడం కష్టమైంది. ఇప్పుడు నేను పోలీస్ ఆఫీసర్ని అయ్యాను, IPS ఆఫీసర్ని అయ్యాను. అందుకని మొత్తం గాలిస్తూ ఈ పెళ్లి కార్డుల కోసం గాలిస్తూ ఉంటే తన అడ్రస్ నిన్న మొన్ననే నాకు దొరికింది. నేను అనుకున్నాను దొరికిన వెంటనే ఆయనకి వెళ్ళి థ్యాంక్స్ చెప్పాలి అనేసి. పెళ్లి అయినప్పుడు కాదు, నేను అసలు ఫస్ట్ ఉద్యోగం వచ్చినప్పుడు వెంటనే ఆయన కోసం ఆయన ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన నాకు దేవుడి కంటే ఎక్కువ. సో ఇప్పుడు మాత్రమే పట్టుకోగలిగా. సో అని చెప్తే ఓహో ఈవిడ అనుకుంటుంది, అయితే మీరు ఎప్పుడో చిన్నప్పుడు కలిశారు కదా అందుకోసమా? సరే, ఎప్పుడో చిన్నప్పుడు మీరు 6th క్లాస్లో కలిసి లాస్ట్ టైం చూస్తే ఆయన్ని మీరు దేవుడిలాగా కొలుస్తున్నారు. అంత ఇప్పుడు మీకు
6వ తరగతి నుంచి ఇప్పుడు దాదాపు 15-16 సంవత్సరాలు అయిపోయినాయి. అయినా కూడా ఆయన్ని మీరు అలానే గుర్తుపెట్టుకున్నారు అంటే ఆయనకి చాలా మంచి వ్యక్తిత్వం ఉందన్నమాట. సో ఆయనకైనా తెలుసా మీలాంటి ఒక మంచి భక్తుడు ఉన్నాడు అనేసి అని ఆవిడ మాట్లాడుతూ ఉంటుంది. అంతలో వీరు రావాల్సిన ఊరు వచ్చేస్తది. వీరు ఎక్కడికైతే మారుమూల పల్లెటూరులో రిటైర్ అయిపోయి ఆ మాస్టర్ ఉన్న ప్లేస్ కి ఆ ఊరికి వెళ్తారు. సో అప్పుడు తినంటాడు, నేను దేవుడికి భక్తుడి లాంటి వాడిని. ఇది చాలా ఇంపార్టెంట్. బహుశా కథకి ఇంపార్టెంట్ కాదు కానీ మనకి ఇంపార్టెంట్. నేను దేవుడికి భక్తుణ్ణి. దేవుడిని కొలవడం భక్తుడి యొక్క అదృష్టమే. అసలు భక్తుణ్ణి దేవుడు పట్టించుకోవాలా? నేను ఇంత గొప్ప ఫ్యాన్ గా ఉన్నాను అనేసి, అంటే తన భక్తుణ్ణి అనేసి దేవుడికి తెలియాలా? దేవుడు మనల్ని షేప్ చేస్తాడు, దేవుడు మనల్ని రూపొందిస్తాడు, అది సరిపోతుంది. నేను నా గ్రాటిట్యూడ్ చెప్పుకుంటున్నాను. నేను ఇంకా నన్ను షేప్ చేసిన దేవుడికి నేను ఓన్లీ గ్రాటిట్యూడ్ చెప్పుకుంటాను కానీ అతనికి నేను ప్రతినిత్యం అన్నిత్యం తన గురించి ఆలోచిస్తాను, లేకపోతే తనని ఆరాధిస్తాను, తనని ప్రేమిస్తాను, తనని కొలుస్తాను అన్న సంగతి అతనికి తెలియని అవసరంలా అంటూ ఉంటే ఈవిడ అనుకుంటుంది, కొత్తగా పెళ్లి అయింది కదా, ఇప్పుడు ఈయనేంటి ఇంత చాదస్తంగా ఉన్నాడు సో అని అనుకుంటున్నంతలో వాళ్ళు రావాల్సిన ఇల్లు కూడా వచ్చేస్తుంది. బికాస్ హీఈస్ ఏ పోలీస్ బాస్, గుర్తుపెట్టుకోండి. హీ హాజ్ ఆల్ యాక్సెస్ టు ఆల్ ఫెసిలిటీస్. అతనికి మంచి ఐపీఎస్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చింది. సో దేర్ ఆర్ మెనీ పోలీస్ పీపుల్ టు హెల్ప్ హిమ్. సో ఈ లోపల మాస్టర్ దగ్గరికి ఈయన వెళ్ళి ఆయన చూసి చూడంగానే, వాళ్ళ మాస్టర్ని చూసి చూడంగానే ఒక్క మాట మాట్లాడకుండా కనపడిన వెంటనే కాళ్ళ మీద పడిపోతాడు. ఎవరు? ఈ పోలీస్ ఆఫీసర్, పెళ్లి కొడుకు. భార్యకి ఆశ్చర్యం. సో ఎందుకు ఆశ్చర్యం అని అంటే, ఇప్పటిదాకా ఈయన మాస్టారు దేవుడు అని కొలుస్తున్న ఇతను అసలు నువ్వెవర్రా అన్నట్టు చూస్తున్నాడు ఆ మాస్టర్. అంటే అసలు ఈయననే ఒకడు ఉన్నాడు అన్న సంగతి మాస్టర్కి తెలియదు, పోలీస్ ఆఫీసర్ అయ్యాడు అన్న సంగతి మాస్టర్కి తెలియదు. పెళ్ళైన 3వ రోజే హడావుడిగా ఇంకే ఏ పని కానివ్వకుండా ముందు మాస్టర్ని కాళ్ళ మీద పడిపోవాలి అనేసి ఆయన జీవిత ధ్యేయంలాగా పెట్టుకుని ఈవిడ్ని కూడా ఏ ఊటీకో కాశ్మీరానికో వెళ్లకుండా అక్కడికి తీసుకొచ్చేసాడు. సో షీ వాజ్ ఏ లిటిల్ పర్ప్లెక్స్డ్. ఏంటి ఈయన పిచ్చివాడి లాగా, ఒక పోలీస్ ఆఫీసర్ ఇంతమంది వెనకాల ఇంతమంది చూస్తున్నారు, ఈయనేమో కాళ్ళ మీద పడిపోతున్నాడు. సో అప్పుడు ఇప్పుడు భార్య ఉండబట్టలేక మాస్టర్ని అడిగింది, ఏమండి మాస్టారు, మీ గురించి మేము పెళ్ళైన వెంటనే వచ్చాము, మీకు మా వారు గుర్తున్నారా? మా వారు గుర్తున్నారా అంటే అప్పుడు ఆ మాస్టర్ చెప్తాడు, నా దగ్గర కొన్ని 100,000 మంది చదువుకున్నారు, మీ వారు అందులో ఒకరని నాకైతే అర్థమవుతుంది కానీ ప్రత్యేకంగా గుర్తుంచుకోవడానికి ఏ సంఘటనో ఏ సందర్భమో నాకు జ్ఞాపకానికి రావట్లేదు. నా దగ్గర ఎంతో మంది చదువుకుంటారు, టీచర్స్ గా ఉన్న వాళ్ళందరికీ ఒక మంచి యు ఆర్ ఆల్ గాడ్స్, ఎవరైతే టీచర్స్ గా ఉన్నారో వాళ్ళు యు షేప్ ద ఫ్యూచర్, ఎంతో మందిని తీర్చిదిద్దుతారు, చాలా మంది దే విల్ బికమ్ గ్రేట్. ప్రతి ఒక్కళ్ళు తాము ఎందుకు ఎలా గ్రేట్ అయ్యాము అనేది టీచర్స్ ద్వారా అయ్యాము అనేసి ఎక్నాలెడ్జ్ చేసుకుంటారు, మనసులో ఉంచుకుంటారు, థ్యాంక్స్ చెప్పుకుంటారు, బయటకు చెప్పలేకపోవచ్చు. ఈ పోలీస్ ఆఫీసర్ లాగా బయటకు వచ్చి పెళ్ళైనప్పుడు పెళ్ళంతో సహా వచ్చి ఇదిగో
కాళ్ళకి నమస్కారం చేయలేకపోవచ్చు. సో ఇక్కడ ఇప్పుడు కథలోకి వచ్చేస్తే ఈ పోలీస్ ఆఫీసర్ భార్య చాలా ఆశ్చర్యానికి గురవుతుంది. ఎందుకు అని అంటే అసలు గురువు గారికి ఈ శిష్యుడి గురించి ఏమీ తెలియదు. ఆయన పైగా అంటాడు, నా దగ్గర 100,000 మంది చదువుకుంటారమ్మా, సో అందుకోసం నాకేం పెద్ద తెలియదు అని అంటాడు. అప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్ అంటాడు, సార్ నేనంటే మీకు అసలు నిజంగా గుర్తులేదా? మీరు గుర్తు తెచ్చుకోండి. మీరే గనక అడ్డుపడపోయి ఉంటే, మీరు గనక నా చదువుకునే రోజుల్లో, నేను 6వ తరగతి చదువుకునే రోజుల్లో మీరు గనక నాకు అడ్డుపడకపోయి ఉంటే, నా మీద దొంగ అన్న ముద్ర పడిపోయి నన్ను స్కూల్ నుంచి గెంటేసేవారు అని అన్నాడు. సో ఈ పోలీస్ ఆఫీసర్ ఏమంటున్నాడంటే, మీరే గనక నాకు అడ్డుపడపోయి ఉంటే, నా మీద దొంగ అనే నెపం పడి, లేకపోతే ముద్ర పడి, నన్ను బ్రాండింగ్ చేసేసి నన్ను స్కూల్ నుంచి గెంటేసేవాళ్ళు. కానీ మీరు ఆ రోజు అడ్డుపడ్డారు. అంటే భార్య తెల్లమొహం వేసింది. అమ్మో, ఏంది ఈయన ఇట్లా చెప్తున్నాడు, ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ ఈయన ఇప్పుడు దొంగ అని అంటున్నాడు, దొంగ అని అనిపించుకునే వాళ్ళంట. భార్య తెల్లమొహం వేస్తే గురువు గారు అసలు ఏమీ ఎరగనట్లు మొహం పెట్టాడు. అప్పుడు ఈ భార్య ఉంది కదా పాపం, తను ఆశ్చర్యంగా ఉంది. ఏమైంది, కొంచెం వివరంగా చెప్పండి అంటే భర్త ఇలా వివరంగా చెప్పడం మొదలుపెట్టాడు. ఏమని? వాళ్ళ ముగ్గురు కూర్చున్నప్పుడు, నేను చిన్నప్పటి నుంచి తోటి విద్యార్థుల పెన్నులు, పెన్సిళ్ళు మొదలైనవి దొంగలించేవాడిని. చిన్నప్పుడు మాకు తెలియదు కదా, పక్కన దానిలో నుంచి ఎరేజర్ తీసుకోవడం, పెన్సిల్ తీసుకోవడం, సరదాగా ఆట పట్టించడానికి మొదలైన దొంగతనం హద్దులు దాటి విలువైన వస్తువులు దోచేసే దురలవాటుగా మారిపోయింది నాకు. చిన్నప్పుడు నాకు చెక్ చేయకపోతే సో నేను పక్కవాడి పెన్సిల్ తీసుకున్నాను, ఎవరు పట్టుకోలేదు, నేను ఇంట్లో కూడా దొంగతనం మొదలు పెట్టాను. తర్వాత విలువైన వస్తువులు దోచేసే దురలవాటుగా మారిపోయింది. ఒక్క రోజున మా మాస్టర్, ఇప్పుడు మీరు ఎదురుగా కూర్చున్న మాస్టారు, ఖరీదైన చేతి గడియారాన్ని అంటే వాచ్ని తొడుక్కుని వచ్చారు. పాఠాలు చెప్తా అడ్డం వస్తుందనేసి ఈ వాచ్ని ఇలా తీసి టేబుల్ మీద పెట్టాడు. అడ్డు వచ్చిన గడియారాన్ని బల్ల మీద పెడితే క్లాసు ముగిసే సమయానికి నా పనితనం నేను చూపించేశాను. ఏంటి, నాకు దురద వచ్చింది కదా, నాకు అలవాటైంది దొంగతనం. నేను మా మాస్టర్ చేతి గడియారాన్ని లోపల పెట్టేసుకున్నా. సో ఈ మాస్టర్ ఏం చేశాడు అని అంటే, నాకు గడియారం ఏది అనేసి అన్నాడు. గడియారం ఏది అనేసి అంటే మొత్తం తనకు తెలుసు, ఇది వేసుకుని వచ్చాడు, 2వ రోజు 3వ రోజు తనకేదో బహుమానం వచ్చింది. సరే, ఎందుకు బహుమానం వచ్చింది? అది ఖరీదైన వాచ్ కాబట్టి నేను వేసుకొచ్చాను, అది పాడైపోతుందో. ఖరీదైన వాచ్ వేసుకుని వచ్చినప్పుడు మొదటి 2 రోజులు 3 రోజులు లేకపోతే వారం రోజులు చాలా అపురూపంగా చూసుకుంటాం. దాన్ని బోర్డు మీద డస్టర్ చాక్ పీస్ పడుతుందని తనకి తెలిసి టేబుల్ మీద పెట్టాడు. చూసేసరికి లేదు. క్లాస్ జరుగుతూ ఉంది, క్లాస్ అయిపోయిన తర్వాత కానీ చూసుకోలేరు. తనకు తెలుసు ఖచ్చితంగా క్లాస్ లో ఎవరో తీశారు అనేసి. హడావుడిగా అందరూ వెతకడం మొదలు పెట్టారు. సో ఈ లోపల ఈ హడావుడి అంతా చూసి ప్రిన్సిపాల్లు, పక్కన క్లాసులో టీచర్లు అందరూ ఈ మొత్తం వచ్చేసారు. అయితే మాస్టారు బయట వాళ్ళందరినీ ఎవరిని రావద్దు అని చెప్పి మాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎవరు? మా మాస్టర్. సో మాట్లాడుతూ దొంగతనం గురించి, దొంగతనం వల్ల నెగిటివ్ ఏదైతే ఉందో అవి చిన్నప్పుడు చెప్తా ఉంటారు కదా, ధర్మబద్ధమైన జీవితం గురించి వివరంగా చెప్పారు. అప్పుడు అలా చెప్పినప్పుడు నాకు నిజంగా నా మీద నాకు చాలా జుగుప్స అంటే చాలా తీవ్రమైన అసహనమైన కోపం నా మీద నాకే చిరాకు వేసింది. ఇక అప్పుడు మాస్టర్ ఏమని చెప్పాడంటే, మా అందరినీ కళ్ళు మూసుకోమని చెప్పాడు.
మా అందరినీ కళ్ళు మూసుకొని, ఎందుకు అని అంటే ఆయన ఉద్దేశం ఎవరు కూడా దొంగ కళ్ళు మూసుకోమని చెప్తాను. ఆయన ఉద్దేశం ఏంటి అనేది తర్వాత చెప్తాను. అందరినీ కళ్ళు మూసుకోమని చెప్పారు. ఎవరైనా గడియారాన్ని తీసి ఉంటే వాళ్ళు ఇప్పుడు కళ్ళు దొంగగా ఎవరైనా చూస్తారేమో కదా టేబుల్ మీద పెట్టేమంటే, ఆయన ఏం చెప్పాడు అని అంటే, మీ నిక్కర్లు ఉంటాయి కదా, మీ మీ ప్యాంట్లు ఉంటాయి, నిక్కర్లు ఉంటాయి, ఆ నిక్కర్ జేబులో పెట్టేసుకోండి. అందరూ కళ్ళు మూసుకోవాల్సిందే. అలా కళ్ళు ఎందుకు మూసుకోవాలనుకున్నారు, అందరూ ఎందుకు కళ్ళు మూసుకోవాలని చెప్పారో అప్పుడు మాకు క్లియర్ గా చెప్పారు. తప్పు చేసిన వాడి మీద దొంగ అన్న ముద్ర పడకూడదని వాళ్ళ ఉద్దేశం. ఇవన్నీ చిన్ననాటి అలవాట్లు, చిన్న చిన్న అలవాట్లు. ఆ చిన్న అలవాట్లు తప్పుడు అలవాట్లు. కానీ నేను ఇప్పుడు చెప్పాను దొంగతనం గురించి, ధర్మబద్ధమైన జీవితం గురించి. సో మీరందరూ ఇక దొంగతనం చేయరని నాకు తెలుసు. అప్పుడు దొంగతనం చేయనన్నప్పుడు మీ మీద దొంగ అన్న ముద్ర పడడం నాకు ఇష్టం లేదు. పక్కన వాళ్ళు కూడా మిమ్మల్ని దొంగ అని నోటీస్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకని మీరందరూ కళ్ళు మూసేసుకోండి. నేనేం చేస్తాను, పక్కన వాడికి ఎవరికి తెలియకుండా మీ జేబులో పెట్టుకుంటారు కదా, మీరు అది ఎటు పోలా వాచ్. ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి మీరు మీ జేబులో పెట్టేసుకుంటారు. నేను వచ్చి మీ జేబులు తడుముతాను. తడిమినప్పుడు నాకు దొరికితే తీసుకుంటాను అని చెప్పారు. మాస్టర్ చెప్పినట్లే నేనేం చేశాను, దొంగలించిన వాచిని నా జేబులో పెట్టి వరుసలో నుంచున్నా. అందరు రాగానే కళ్ళు మూసుకున్నా. మాస్టర్ నా దగ్గరకు వచ్చి నా జేబులో ఉన్న గడియారాన్ని తీసేసి మా అందరినీ మా సీట్లలోకి వెళ్ళిపోమని చెప్పి ఆ తర్వాత కళ్ళు తెరవమన్నారు. ప్రిన్సిపాల్ తో పాటు మిగతా వాళ్ళందరికీ ఇదిగో గడియారం దొరికింది అని చెప్పారు. కానీ ఎవరు దొంగలించారు అన్న సంగతి చెప్పలా. అందరూ తనని అడిగారు. కొన్ని వేల సార్లు అడిగి ఉంటారు, సార్ ఎవరు దొంగలించారు, వాడిని మందలించాలి కదా, వాడిని వెలివేయాలి కదా. సో అని ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా మా మాస్టారు నా మీద మచ్చ రానివ్వలేదు. ఆ రోజు నిజంగా నేను చచ్చి బ్రతికాను. నాలో మార్పు వచ్చేసింది. ఇక జీవితంలో ఎప్పుడూ దొంగతనం చేయకూడదని తీర్మానించుకున్నా. ఈరోజు జిల్లాలో అత్యున్నతమైన పోలీసు శాఖలో ఉద్యోగాన్ని తెచ్చుకున్నా. నాలో ధైర్యాన్ని నింపి నేను మంచి వ్యక్తిని అవ్వడానికి తోడ్పడిన మా మాస్టర్ గురించి నేను తలచుకోని రోజు లేదు. స్కూల్ నుంచి కాలేజీకి వచ్చిన తర్వాత ఎన్నో సార్లు కృతజ్ఞత చెప్దామని అనుకున్నా, కానీ ఏదో పిరికితనం నన్నైతే ఆపేసింది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు మా స్కూల్ వారిచ్చిన కాండక్ట్ సర్టిఫికెట్ ఇంకో విధంగా ఉంటే ఏమయ్యేదో అని ఊహించడానికే చాలా వికారంగా తోస్తుంది. ఎందుకు నేను దొంగ అని చెప్తే మా కాండక్ట్ సర్టిఫికేట్ దొంగ అంటే నన్ను పోలీస్ ఉద్యోగంలో చేర్చుకోరు కదా. అప్పటి నుండి మాస్టర్ని పర్సనల్ గా కలిసి నన్ను మంచి విద్యార్థిగా రూపుదిద్దినందుకు ఆ జన్మాంతం రుణపడి ఉంటానని చెప్పాలని ప్రయత్నిస్తూనే ఉన్నాను. మా దేవుడు లాంటి మాస్టర్ని పెళ్లికి పిలవాలని, మాస్టర్ దీవెనలు నా కొండంత అండ అని చెప్పాలని ఇక పోలీసు వాళ్ళందరినీ రంగంలోకి దింపా. కొంత ఆలస్యమైనా సరే మాస్టర్ పూర్తి వివరాలు నాకు 2 రోజుల క్రితమే తెలిసాయి. సరే, ఫోన్లో మాట్లాడడం కంటే నేరుగా వచ్చి కలుసుకుందామని ఇలా వచ్చేసాను అని చెప్పి, ఇప్పుడు ఈ పెళ్లి కొడుకు పోలీస్ బాస్ ఇట్లా అడుగుతాడు, నన్ను మీరు పోల్చుకోలేదా మాస్టారు అంటూ మాస్టర్ కళ్ళల్లోకి చూశాడు. సో అప్పుడు భార్య కూడా ఇప్పుడు ఈయన ఏం చెప్తాడో అనేసి అందరూ వెయిట్ చేస్తున్నారు. అప్పుడు ఈ మాస్టర్ గురువు గారు
లేదు నాయనా, నాకు వాచిపోయి దొరికిన విషయం అయితే గుర్తుంది, కానీ ఎవరు దొంగలించారో నాకు తెలియదు తండ్రి అని అన్నాడు. భార్య వెంటనే, అదేంటి, మా వారు దొంగలించారు అని మీకు ఎందుకు తెలియదు? వారి జేబులో నుంచి మీరేగా తీసుకుంది, వారి పేరు మీరు గుర్తుపెట్టుకుంటారు కదా అని ఒక ప్రశ్న బాణాన్ని సంధించింది. ఇప్పుడు గురువు గారు అంటారు, ఇది ఇంపార్టెంట్, మొత్తం కథ కల్లా ఇక్కడ ట్విస్ట్. లేదమ్మా, విద్యార్థులని కళ్ళు మూసుకోమని చెప్పింది వారిలో ఎవరో ఒకరి మీద దొంగ అన్న ముద్ర పడకూడదని. నా మనసుకి కూడా ఎవరి మీదో ఆ ముద్ర వేయడం ఇష్టం లేదు. నాకు కూడా వేరే వాళ్ళ మీద దొంగ అని ముద్ర వేయడం ఇష్టం లేదు. అందుకని విద్యార్థులతో పాటు నేను కూడా కళ్ళు మూసుకున్నాను. సో నాకు ఎవరు దొంగలించారో తెలియాలి అని అనుకోవడంలా, నాకు నా ధర్మం మీద, నేను చెప్పిన మంచి పాఠం మీద నమ్మకం ఉంది. అప్పుడు జస్ట్ అందరి కళ్ళు చెమర్చాయి. అట్లీస్ట్ భార్య భర్తల కళ్ళు చెమర్చాయి. ఈయన మిమ్మల్ని దేవుడు లాగా కొలుస్తుంటే నేను కొంత ఈర్ష్యపడ్డాను. కొత్తగా పెళ్ళైంది కదా నాకు, ఇదిగో పక్కన వాళ్ళు దేవుడు అంటే నాకు కొంచెం, మా ఆయన పోలీస్ బాస్ అనేసి మా వాళ్ళందరూ నాకు ఎక్కేసారు. ఆయన మిమ్మల్ని దేవుడిలాగా కొలుస్తున్నారు, ఆయన వచ్చి మీ కాళ్ళ మీద పడుతున్నారు, నేను ఒకంత ఈర్ష్యపడ్డారు. ఇప్పుడు మీరు చెప్పింది విన్న తర్వాత మీ మీద గౌరవ మర్యాదలు ఇంకా ఎక్కువయ్యాయి, మీరు మహానుభావులు అంటూ ఆవిడ కూడా తన మీద నిజంగా ఇప్పుడు కాళ్ళ మీద పడిపోయింది. పోలీస్ ఆఫీసర్ అంటారు, గురువు గారు, మీరు నన్ను దొంగతనం చేసిన తర్వాత వదిలేసి నాలో ఎంత మార్పు తీసుకువచ్చారో నేను వర్ణించలేను. పట్టుబట్టి మరీ పోలీస్ ఉద్యోగం చేపట్టడానికి మీరే ప్రేరణ. నా ఉద్యోగంలో కూడా మిమ్మల్ని అనుకరించి తప్పు చేసిన వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలని సంకల్పించుకొని అలాగే చేస్తున్నా. ఒక మంచి థాట్ మూలాన ఎంత చేంజ్ అయిపోతుందో, ఒక మంచి యాటిట్యూడ్ మూలాన తిన చేతిలో చాలా పవర్ ఉంది, పోలీస్ ఆఫీసర్ చేతిలో. అలానే మీరు చెప్పిన ఈ పనినే నేను ఇప్పటికీ చేస్తున్నా అనేసి తను చెప్తాడు. సో ఇక్కడ కథ అయిపోయింది. మనం కథ అనంతంగా పొడిగించుకోవచ్చు, కానీ కథ ఇక్కడికి అయిపోయింది. వాట్ ఐ am trying to tell you is inspiring personality. సో ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అవ్వాలి అనన్నా అది ఒక ఆలోచనతోటి వస్తుంది. పక్కన వాడు పరిస్థితుల దృష్ట్యా దొంగతనం చేశాడు, లేకపోతే స్టార్టింగ్ లో దొంగ అని ముద్ర వేయడం మూలాన లాభం లేదు అని తెలుసుకున్న ఆ మాస్టారు ఆ వ్యక్తిని చేంజ్ చేశాడు. ఆ వ్యక్తి సమాజంలో ఒక ఉన్నత అధికారి సమాజాన్ని చేంజ్ చేయబోతున్నాడు. సో కానీ కొత్తగా చేసింది ఏం లేదు. ఉన్న విలువలని ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి తను ఆచరించాడు. మనం చదువుకున్నది భర్తృహరి సుభాషితాలు, సుమతి శతకాలు, వేమన పద్యాలు, లేకపోతే మనకి నీతి పాఠాలు, పంచతంత్ర కథలు, వీటిల్లో తెలిసిన నీతిని ఆచరించడం. సో తప్పులు ఎన్నాలని, తప్పులు ఎతకాలని తప్పించే వాళ్ళకి తిప్పలు తప్పవు అనేసి నిన్న మనం చదువుకున్నాం. తప్పుని
ప్రతి ఒక్కళ్ళకి ఉర్విజనులకెళ్ళ నుండి తప్పు, కంప్లైనింగ్ నేచర్ ఉండకుండా ప్రతి ఒక్కళ్ళకి తప్పు ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్నప్పుడు దాన్ని సరిదిద్దితే సమాజానికి ఉపయోగపడే మనుషుల్ని తయారు చేయడం ఎలాగూ మనం ఈరోజు కథలో చూస్తున్నాం. నేనంటాను, మనం చూసిన వీడియోలో సాధువులాగా మనము, లేకపోతే ఇక్కడ ఈ కథలో మాస్టర్ లాగా మనము మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలమా? మన పాజిటివ్ థింకింగ్ తోటి, మన గుడ్ వర్డ్స్ తోటి, మన గుడ్ డీడ్స్ తోటి, యాక్షన్స్. So I will stop for a minute and I will ask you to respond. ఏదైనా మాట్లాడాలి అనన్నా, క్వశ్చన్స్ అడగాలి అనన్నా, ఐ విల్ స్టాప్ ఫర్ ఎ మినిట్. రేపు మనం మన మహామంత్రం THINK లో ఎన్ గురించి తెలుసుకుందాం. THI అయిపోయింది. రైట్, the floor is open. సార్ గుడ్ మార్నింగ్ సార్. అన్నపూర్ణ అండి, మాట్లాడచ్చా సార్? మాట్లాడండి, the floor is open. చెప్పండి. ఎస్ సార్, నాకు ఒక స్మాల్ డౌట్. ఇప్పుడు స్కూల్లో మాస్టర్ పిల్లలు ప్రతిరోజు ఇలాంటివి ఒకటి చేస్తూ ఉంటారు. అలా వదిలేస్తే వాళ్ళకి అది అలుసుగా అయిపోయి ఇంకా చేసే ఛాన్స్ ఉంటుంది కదా సార్, అలాంటి సిచ్యువేషన్ లో ఎలా చేసుకోవాలి? వాళ్ళు దేనికోసం చేస్తున్నారు అనేది మనము చెప్పాలి. యాజ్ పేరెంట్స్ మనము కరెక్ట్ గా వాళ్ళకి ఏది మంచిదో అది చెప్పాలి. ఏదైనా తెలుసుకున్న తర్వాత దాని యొక్క ప్రాముఖ్యతని తెలుసుకున్న తరువాత, కొన్ని నియమాలు పెట్టిన తరువాత జనరల్ గా ఎవరు దానిని అంటే దొంగలించడం అలాంటివి చేయడం మానేస్తారు. వాళ్ళకి సరిగ్గా చెప్పాలి. వాళ్ళకి సరిగ్గా ఇప్పుడు పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులు. నార్మల్ గా పిల్లలందరూ కూడా దే ఆర్ వెరీ వెరీ ప్యూర్ ఎట్ హార్ట్. వాళ్ళకి మనం ఏది చెబితే వాళ్ళల్లో అది మొక్కై వంగనిది మానై వంగున అన్నట్లు వాళ్ళల్లో నాటుకుపోతుంది. వాళ్ళు తప్పు చేస్తే ఖచ్చితంగా పేరెంట్స్ లాగా మనము ఒప్పేదో చెప్పే బాధ్యత మనది. యాక్చువల్ గా దొంగిలించడం కాదు సార్. ఇక్కడ ఏమవుతుందంటే మా బాబు 2nd క్లాస్ అన్నమాట. ఒక హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి, సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి ఏం చేస్తున్నాడంటే, ఫోన్ ఎక్కడ పెట్టినా సరే, అది ఎక్కడ దాచిపెట్టినా సరే అది వాడి దృష్టి మొత్తం అక్కడే ఉంటుంది అనమాట. ఫోన్ ఎక్కడ పెడుతుంది అమ్మ ఎప్పుడు పక్కకి వెళ్తుంది తన పని మీద, అంటే వంట చేసుకోవడానికి కావచ్చు, వేరే పని మీద పక్కకి వెళ్తే ఆ టైం కనిపెట్టుకుని వెంటనే ఫోన్ తీసేసి గేమ్స్ ఆడుతున్నాడు అనమాట. ఎంత చెప్పినా మంచిది కాదు నాన్న, అలా ఆడకూడదు, కళ్ళు పాడైపోతాయి, ఇలా ఎన్ని మంచి మాటలు చెప్పినా సరే వాడు అది కంటిన్యూ చేస్తున్నాడు. సో ఆ బిహేవియర్ ని ఎలా ఆపగలుగుతాను? తనకి ఫోన్ చాలా ప్రియమైపోయింది అనమాట. ఫోన్ కంటే కూడా, అంటే ఫోన్ లో వచ్చే ఫన్ వేరే చోట రావడం లేదు కాబట్టి తను ఎంతకైనా తెగిస్తున్నాడు. సో మీరు ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే తనతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఫోన్ తనతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తోంది, తను చెప్పినట్లు వింటోంది, తను ఆడిందల్లా తను కోరుకున్నదల్లా అందిస్తుంది. మనం బయట తనకి అలాంటి ఆప్షన్స్ ఇవ్వలేకపోతున్నాం. వాటిని ఇచ్చి, ఇప్పుడు మీకు 2 స్వీట్స్ ఎదురుగా ఉన్నాయి, మీకు గులాబ్ జామున్ ఉంది, లడ్డు ఉంది, మీకు ఏది ఇష్టము అని అంటే మీరు రెండిట్లో ఎంచుకుంటారు. ఒకటే స్వీట్ ఉన్నప్పుడు
మీకు ఇష్టం లేదనుకోండి, గులాబ్ జామున్ లడ్డు కంటే గులాబ్ జామున్ మీకు తక్కువ ఇష్టం అనుకోండి, అయినా సరే ఏదీ లేని చోట గులాబ్ జామున్ కైనా వెళ్ళడానికి రెడీగా ఉంటారు. మీ అబ్బాయి కూడా అంతే. దీనికంటే కిక్కిచ్చే విషయాన్ని మీరు గనక కనిపెట్టగలిగితే, తనని ఎంగేజ్ చేయగలిగితే, తనతోటి కూర్చుని మీరు క్యారమ్స్ ఆడడము, చెస్ ఆడడము, లేకపోతే మనం ఇలా ఆడుకుందాము అనేసి ఆ గేమ్స్ కి దాని మూలాన తన బ్రెయిన్ ఆర్ షార్ప్నెస్ ఇంక్రీజ్ చేసేది చేయడము, అలాంటివి మనం చేయాలి. ఇన్ని చేసినా గానీ అది మిమ్మల్ని వారిని పిల్లల్ని అట్రాక్ట్ చేస్తుంది అని అంటే మీరు కూడా ఫోన్ పక్కన పెట్టేసి పక్కన పెట్టేసి ఇప్పుడు లేకపోతే ఏమైతుంది, లిమిటెడ్ అవర్స్, ఓన్లీ లిమిటెడ్ అవర్స్, ఇదిగో ఇంతసేపు నుంచి ఇంతసేపు వరకు మాత్రమే మీరు వాడాలి. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసేయాలి, లేకపోతే అసలు అది లేనట్టుగానే మీరు బిహేవ్ చేయాలి. ఎస్పెషల్లీ మన పిల్లలు మనల్ని అనుకరిస్తారు. దే మోడల్ యూ, దే మోడల్ ద పేరెంట్స్. మీరు ఎలా చేస్తారో మీ పిల్లలు మిమ్మల్ని ఎగ్జాక్ట్లీ అలానే అనుకరిస్తారు. బహుశా మీరు యూట్యూబ్ లోనో షార్ట్స్ లోనో, మీరు అని అంటే నేను జనరల్ గా మీ గురించి, అన్నపూర్ణ మీ గారి గురించి కాదు, అందరి గురించి చెప్తున్నాను. We tend to spend time with the phone as our favorite pastime. తను కూడా ఇదిగో నాకు ఇప్పుడు ఇప్పటిదాకా చదువుకొని వచ్చాను, సెలవులు, మై పాస్ట్ టైమ్ ఈజ్ ఆల్సో దిస్ అనేసి అంటాడు. రైట్ అండి? ఆ తర్వాత ఫోన్ లాక్ పెట్టుకోండి, లేకపోతే ఇది చేయండి, దూరంగా పెట్టండి అనే దానికంటే యూ సే ఆర్ మిమ్మల్ని మోడల్ చేస్తున్నారు కాబట్టి మీరు చూపించండి దట్ ఫేవరెట్ పాస్ట్ టైమ్ ఫర్ యూ ఈజ్ నాట్ ద ఫోన్. రైట్ అండి? సార్, ఒక ఇన్స్పైరింగ్ ఇన్సిడెంట్ చెప్పండి వెంకటేశ్వర గారు. చెప్పండి. ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ అన్నమాట. ఒకటి 1980లో సార్, 80లో నాకు ఒక కాండక్ట్ సర్టిఫికేట్ కావాల్సి వచ్చింది. అది కలెక్టర్ గాని జాయింట్ కలెక్టర్ గాని ఇష్యూ చేయాలి. అప్పుడు ఏమైందంటే నాది పొదిలి, నియర్ బై కనిగిరి అని ఉందన్నమాట. అప్పుడు జాయింట్ కలెక్టర్ గా సతీష్ చంద్ర గారు ఐఏఎస్ గారు ఉన్నారు. అప్పుడు సార్ కనిగిరి వస్తున్నారని విషయం తెలిసింది. మీరు కనిగిరి వెళ్తే సర్టిఫికేట్ తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు. సార్ నేను కనిగిరి వెళ్ళాను. వెళ్తే సార్ కొద్దిగా హడావిడిగా ఉన్నారు. సార్ కలిసేసి, సార్ ఇలా నాకు సర్టిఫికేట్ కావాలన్నాను. ఇక్కడ మీటింగ్ ఉందమ్మా అంటే ఓపెన్ సార్, అది అమ్మ ఆ రోజు తహసీల్దార్ ఆఫీస్ అంతా ఓపెన్ ఏరియా, చెట్టు కింద బలాలు వేసి అని పెట్టేస్తారు. గ్యాదర్ అయ్యారు, పబ్లిక్ గ్యాదర్ అయ్యారు. నేను ఒక వేరే విలేజ్కి వెళ్ళాలి, వెళ్ళేసి వచ్చేసిన తర్వాత చూస్తానని చెప్పేసి వెయిట్ చేయమని చెప్పేసి వెళ్ళాడు. వెళ్ళేసి వచ్చిన తర్వాత అంతా గ్యాదరింగ్, ఒక 200-300 మెంబర్స్ అంతా పబ్లిక్ అంతా కూర్చున్నారు. సభ స్టార్ట్ అయింది. నేను అనుకున్నాను, నేను దూరంగా నిలబడినా, వెయిట్ చేయమన్నారు కదా అని. సభ స్టార్ట్ అయిన ఒక 10-15 మినిట్స్ కి నేను దూరంగా ఉన్నాను, నన్ను గుర్తించి పిలిచాడు సార్. పిలిచేసి ఏం కావాలమ్మంటే, ఇది సార్ ఇట్లా సర్టిఫికేట్, మా ప్రిన్సిపాల్ ఇష్యూ చేసిన సర్టిఫికేట్ ఇది, నేను చేసేస్తే వెంటనే సర్టిఫికేట్ ఇష్యూ చేసేసి నన్ను పంపించేసి. అసలు నేను స్టన్ అయిపోయాను. నేను అనుకున్నంటే ఈ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఫ్రీ అయినప్పుడు పిలుస్తారు అని చెప్పేసి మళ్ళీ నేను పోయి కలిస్తే సరిపోద్దని చెప్పేసి అనుకున్నాను. కానీ సార్ అది జస్ట్ ఒక నిమిషం కలిసినప్పుడు గుర్తుపెట్టుకొని మళ్ళీ ఆ విలేజ్ వెళ్ళేసి రిటర్న్ వచ్చేసి అంతమంది పబ్లిక్ లో కూడా దూరంగా ఉన్న నన్ను పిలిచేసి నా సర్టిఫికేట్ ఇస్తారు సార్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత అది నాకు లైఫ్ లో ఎట్లా ఎఫెక్ట్ అయిపోయిందంటే, టైము వాళ్ళకి మనం ఎవరైనా ఇప్పుడు ఏదైనా పబ్లిక్ నేను బ్యాంక్ మేనేజర్ చేస్తున్నప్పుడు నా దగ్గరికి ఎవరైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి ఒక టైం ఇస్తాం, పలానా టైంకి రండి అని. ఆ టైం వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసేస్తే వాళ్ళు సో హ్యాపీ, తిప్పుకోకుండా పోస్ట్ పోన్ చేయకుండా అలానే ఇది రికగ్నిషన్ అన్నమాట. గుర్తు పెట్టుకొని పలానా అని చెప్పేసి టైం వేస్ట్ చేయకుండా, వాళ్ళ టైం వేస్ట్ కాకుండా అనేది, తర్వాత ఆ గుర్తు పెట్టుకొని చేయటం అనేది కూడా అసలు ఎంత ఇన్స్పైరింగ్ ఉందంటే అంత ఇన్స్పైరింగ్ ఉంది సార్.
జస్ట్ ఈ సందర్భంలో కావాలని చెప్పి సార్కు నేనెవరు సార్కు తెలియదు, సార్ అందరికి తెలిసి ఉంటుంది, నేనైతే డిస్ట్రిక్ట్ ఇది కాబట్టి, కానీ నేనెవరో తెలియదు, కానీ నేను గుర్తుపెట్టుకున్నాను ఈ రోజు కూడా. అది ఇన్స్పైరింగ్ గా ఉంది సార్. గ్రేట్ అండి. సో ఎగ్జాక్ట్లీ నేను చెప్పేది ఇదాని, వెంకటేశ్వర్లు గారు చెప్పిన విషయము చాలా చాలా ప్రాక్టికల్ గా మనము ఒక సిచ్యువేషన్ ఏది ఒక కథ వింటున్నాము, దానికి నిజంగా జరిగిన రియల్ ఇన్సిడెంట్ కూడా చెప్పుకుంటున్నాము. ఒక ఫిక్షనల్ చెప్పుకుంటున్నాము, దాన్ని రియల్ ఇన్సిడెంట్స్ కూడా చెప్పుకుంటున్నాము. ఇది నా ఇన్సిడెంట్ చెప్దాం అని అనుకున్నాను, దానికంటే దిస్ ఈజ్ మోర్ యాప్ట్. వెంకటేశ్వర్లు గారు, దిస్ ఈజ్ మోర్ యాప్ట్. సతీష్ చంద్ర గారు అలాంటి వ్యక్తే. హీ హాస్ బీన్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం అయినా సరే ప్రతి చిన్న వ్యక్తిని తను అంతే, తను స్టార్టింగ్ లో ఎలా ఉన్నారు ఇప్పటికీ అలానే ఉన్నారు. దో హీ ఈస్ ఫ్రమ్ అదర్ స్టేట్, చక్కగా హీ రికగ్నైజెస్ పీపుల్. తనని చూడండి ఒకసారి, వారు మీ మీద బహుశా మిమ్మల్ని ఒక రోజు లేకపోతే లెస్ దాన్ 5 minutes కలిసేసి మీ సర్టిఫికెట్ సైన్ చేసిన విషయం మీ మీద చెరగని ముద్ర వేసింది. సో తన మంచితనం మూలాన వెంకటేశ్వర్లు గారు తను చేయవలసిన జాబు, తన ఐఏఎస్ ఆఫీసరు, తను చేయవలసిన జాబులో భాగంగా తన మంచితనాన్ని వెంకటేశ్వర్లు గారికి చూపిస్తే, వెంకటేశ్వర్లు గారు తన మంచితనాన్ని తను చేయవలసిన జాబులో మిగతా వాళ్ళందరికీ సహాయం చేస్తున్నారు. సో ఇప్పుడు వెంకటేశ్వర్లు గారి నుంచి ప్రేరణ పొందిన వాళ్ళు కొన్ని వందల మంది ఉండొచ్చు. ఎలా అయితే సతీష్ చంద్ర గారి నుంచి ప్రేరణ పొందిన ఆర్ లాభం పొందిన కొన్ని వేల మందిలో వెంకటేశ్వర్లు గారు ఒకళ్ళైతే, వెంకటేశ్వర్లు గారు ఇప్పుడు కొన్ని వందల మందికి ప్రేరణగా ఉన్నారు, కొన్ని వేల మందికి ప్రేరణగా ఉన్నారు. తను దగ్గరకు వచ్చిన వాళ్ళని అకారణంగా వెయిట్ చేయించరు, అవసరం లేకుండా. ఇక సో తన పవర్ ని అడ్డుపెట్టుకుని అనవసరంగా సంపాదించడం కానీ ఇలాంటి నెగిటివ్ భావనలు వచ్చి ఉండవు వెంకటేశ్వర్లు గారికి. He is so nice and he is very nice, and thanks Venkateswarlu garu for sharing and telling this correct example. తన నుంచి ప్రేరణ పొందిన వాళ్ళు కొన్ని వందల మంది ఉంటారు, తన నుంచి ప్రేరణ పొందిన వాళ్ళు ఇంకొంతమంది అవుతారు. మంచి ఆలోచన, ఒక ఆలోచన, one right thought to help others or do your duty. అనవసరమైన భేషజాలకి పోకుండా, అరే నేను ఐఏఎస్ ఆఫీసర్ని, నా దగ్గరికి అవతల వాళ్ళు రావాలి అని అనుకోకుండా, నన్ను 10 సార్లు అడిగించుకోవాలి అని అనుకోకుండా, ఆయన వందల మందిలో కూడా ఈ మన వెంకటేశ్వర్ల గుర్తుపట్టి రమ్మని వెంటనే సైన్ చేసి మీ పని అయిపోయింది అని చెప్పడం ఎంత సంతోషంగా ఉండి ఉంటుంది అనేది నేను కూడా ఊహించగలను. నేను కూడా చిన్నప్పుడు నా సర్టిఫికెట్స్ లేకపోతే నా దాని మీద సర్టిఫికెట్స్ చేసేటప్పుడు ఎంతమంది దగ్గర వెయిట్ చేశాను నాకు తెలుసు. నెగిటివ్ గా ప్రేరణ పొందిన వాళ్ళు, ఇలా నేను ఇంకెప్పుడు ఉండకూడదు అని అనుకున్న వాళ్ళు ఉన్నారు, ఇలానే ఉండాలి అని అనుకునే వాళ్ళు ఉన్నారు. జస్ట్ ఒక సర్టిఫికెట్, ఒక క్షణకాలంలో అయిపోయే సంతకం కోసం, ఒక క్షణకాలంలో ఒక వ్యక్తిని మనము మార్చగలిగితే, ఆ వ్యక్తి ద్వారా కొంతమంది జీవితాలు మారగలిగితే మనకి జీవితకాలం ఉంది. మనం ఇన్స్పైర్ చేయాలి అని అనుకుంటే మన ప్లాట్ఫామ్ ఎంత పెద్దదో మీరు ఒకసారి గమనించండి. దానికి ఏంటి? ఇట్ ఈస్ ఓన్లీ థింకింగ్ రైట్, స్పీకింగ్ నైస్, యాక్టింగ్ అకార్డింగ్ టు యువర్ ధర్మ. థ్యాంక్స్ అండి. పాషా గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. మనం చిన్న ఎక్స్పీరియన్స్ సార్. మనకు నచ్చని వాళ్ళలో పాజిటివ్స్ ఎత్తుకుతుంటే ఒక ఆశ్చర్యంగా 4 నెగిటివ్స్ కనబడటం మొదలు పెట్టాయి.
వావ్ ఇప్పుడు వండర్ఫుల్ అర్థం చేసుకోవటానికి నేను ప్రయత్నిస్తాను. కానీ గ్రేట్ వండర్ఫుల్ వ్యక్తిత్వ వికాసానికి ఎలా ఉండాలన్నది ఈ 10 రోజుల సంధి చాలా చెప్పలేను, అంత ఆశ్చర్యంగా మార్పులు వస్తున్నాయి. గ్రేట్ వండర్ఫుల్ అండి పాషా గారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు ఫస్ట్ టైం క్వశ్చన్ అడిగినప్పుడు ఒక 10 రోజుల క్రితము మధ్యలో హ్యాండ్ రైజ్ చేసినప్పుడు తర్వాత మిమ్మల్ని చూస్తూ ఉన్నాను. ప్రతిసారి మీరు స్విచ్ ఆన్ వీడియో ఆన్ చేసుకునే ఉన్నారు. చాలా అటెంటివ్ గా క్లాస్ వింటున్నారు. ఐ కెన్ సీ దిస్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎక్నాలజింగ్. థ్యాంక్ యూ సార్. నమస్తే. నళిని గారు చెప్పండి. నమస్కారం సార్. నేను ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ నుంచి వింటున్నాను. థింక్ రైట్ లో భాగంగా TH గురించి ఒక బ్రీఫ్ గా చెప్తే హ్యాపీ ఫీల్ అవుతాను సార్. మీరు మొదట్లో లేరా అండి? మొన్న రీసెంట్ గా జాయిన్ అయ్యారా అండి? అవును సార్. టీ అంటే మన వాళ్ళు చెప్తారు. ఎవరు చెప్తారండి? TH మన మహామంత్రాన్ని ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోవడానికి. హూ విల్ హెల్ప్ మీ? అండ్ థ్యాంక్ఫుల్ గా ఉండడం, థ్యాంక్స్ టు అదర్స్, థ్యాంక్స్ టు రిలేషన్స్, థ్యాంక్స్ పర్సన్, ఎనీథింగ్. అంటే మనం థ్యాంక్ఫుల్ గా కృతజ్ఞత భావంతో ఉండాలి. దీనిలో గ్రాటిట్యూడ్ అంటే మనం మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకోవడం. మనకు నిత్య జీవితంలో చాలా మంది మనకు హెల్ప్ చేసుకుంటారు. సో వాళ్ళందరినీ అంటే మనకు నేచర్, యూనివర్స్ ప్రతి ఒక్కదాంతో మనకు రిలేషన్ ఉంటుంది. సో భగవంతుడు కొంచెం పెద్దగా చెప్పండి విశ్వనాథ్ గారు, వారికి ఎక్కువ అర్థం అవ్వాలి. రైట్. టీ అంటే థ్యాంక్ యూ అని కృతజ్ఞత భావంతో ఉండాలని. సో మనము జీవితంలో మనకు భగవంతుడు ఇవన్నీ ఆరోగ్యాలు కానీ మన బాడీ స్ట్రక్చర్ చాలా మంది లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో మనకు అన్ని ఇచ్చారు. అంటే మన నిత్య జీవితంలో చాలా మంది మనము కొందరు నుంచి హెల్ప్ చేసుకుంటాం, గురువుల నుంచి కానీ, రిలేషను, సొసైటీ, ఇవన్నీ. సో ఇవన్నిటి గురించి మనం థ్యాంక్ఫుల్ గా ఉండాలి. అంటే కృతజ్ఞత భావంతో ఉండడమే ఆ టీ యొక్క టీ దాని భావన. టీ థ్యాంక్ యూ. సో H అనేది హెల్పింగ్ టు అదర్స్, హెల్పింగ్ టు రిలేషన్స్, హెల్పింగ్ టు ఫ్రెండ్స్, హెల్పింగ్ టు యూనివర్స్. అంటే ఏదో ఒక రూపంలో మనం ఎప్పుడు హెల్ప్ చేస్తుండాలి. సో I అనేది ఇన్స్పిరేషన్. సో ఇది ఒక షార్ట్ ఫామ్ లో చెప్పాను సార్. వండర్ఫుల్. సో నళిని గారు, అండ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ ఆఫ్ అదర్స్, మనము వెరీ ఫస్ట్ క్లాస్ ఆర్ సెకండ్ క్లాస్ లో మనము ఈ మహామంత్రం అని అనుకున్నాం. ఏ పని చేసినా మనము ఆలోచించి చేయాలి. మన కాన్సెప్ట్ కూడా ఏంటి అని అంటే థింకింగ్ రైట్, సరిగ్గా ఆలోచించడము, లివింగ్ బెటర్, మెరుగుగా జీవించడం. మన ఈ పొద్దున్నే సరిగ్గా ఆలోచిస్తే మెరుగైన జీవితం ఉంటుంది. మెరుగైన జీవితం అంటే ఉన్న స్థానాన్ని నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలి అని ప్రతి ఒక్కళ్ళు అని అనుకుంటారు. మెరుగ్గా జీవించడం అంటే నిన్నటి కంటే ఈ రోజు మంచిగా జీవించాలి అనేసి అనుకుంటాం. దాంట్లో ఏదో డబ్బులు సంపాదిస్తేనో ఇలా కాదు. మనకి పదునైన ఆయుధం ఏంటి అని అంటే మన మైండ్ మనం చక్కగా కంట్రోల్లో పెట్టుకోవాలి. దానికి కొన్ని పాఠాలు నేర్పాలి. సో ఏది చేసినా, ఏ పని చేసినా సరిగ్గా ఆలోచించాలి. ఏ పని చేసినా ముందు ఆలోచనతోటి చేయాలి. ఆవేశంగా తొందరపడి ఏ పని పడితే ఆ పని చేయకూడదు. ఆవేశపడవలసిన సందర్భాలు ఎక్కువ రావు, చాలా తక్కువ వస్తాయి. సో ఈ లోపల మనం ఆలోచన మంచిగా పెట్టుకోవాలి. ఏ పని చేసినా, నేను ఒక ప్రేమికుడు సినిమాలో డైలాగ్ చెప్తాను. బాలసుబ్రహ్మణ్యం హీరో తండ్రి, కోపము, ఆవేశము, ఆత్రము, ఆనందము, ప్రేమో, బాధో ఏదో ఒకటి, మీరు ఏ ఫీలింగ్ వచ్చినా ఒక్క 5 నిమిషాలు ఆగండి. వెంటనే డూ నాట్ ఎక్స్ప్రెస్. ఆ తర్వాత 5 నిమిషాల తర్వాత కూడా మీకు అదే ఫీలింగ్ ఉంటే మీరు చేస్తున్న పని కరెక్టే అనేసి మనం చెప్పుకున్నాము. సో దాంట్లో THINK అనేది మన అబ్రివేషన్. మన వరకు, మన ఈ క్లాస్ వరకు మనం ఇలా ఉంటే బాగుంటుంది అనేసి అనుకున్నాము. మొదటి 3
THI మనకి కాకుండా మిగతా వాళ్ళ గురించి, N and K మన గురించి. దీనిలో దాన్ని మనం మహామంత్రం అని అనుకున్నాము. ఇక నుంచి మనం అందరం ఏ పని చేసినా ఆలోచిద్దాము అని అనుకున్నాము. దాంట్లో ఒక్కొక్క దాన్ని విడమర్చుకుంటున్నాము. T అంటే థ్యాంక్ఫుల్నెస్, మనకు కాకుండా మిగతా వాళ్ళకి. థ్యాంక్ అదర్స్, థ్యాంక్ ఫ్యామిలీ, థ్యాంక్ రిలేటివ్స్, థ్యాంక్ నేచర్, థ్యాంక్ యూనివర్స్, థ్యాంకింగ్. గ్రాటిట్యూడ్, యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ క్లాస్ మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత హెల్పింగ్ అదర్స్, ఇతరులకి మనం ఒక మెట్టు పైన ఉన్నప్పుడు మనకి పోయేది ఏమీ లేనప్పుడు కింద వాళ్ళకి ఆ ఆపన్న హస్తం అందించడం మూలాన మనము ఇంకో మెట్టు ఎదుగుతాం తప్పితే కిందకు పడిపోము. పక్క వాళ్ళ గురించి నిస్వార్థంగా ఆలోచించాలి. స్వార్థంగా ఆలోచించినప్పుడు ఆ స్వార్థం తాలూకు గొయ్యిలో మనమే పడిపోతాము అనేసి నేర్చుకున్నాము. T అయిపోయింది, H అయిపోయింది. I అంటే ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. ఇన్స్పైర్ అదర్స్, ఇన్స్పైర్ యువర్ ఫ్యామిలీ, ఇన్స్పైర్ యువర్ రిలేటివ్స్, ఇన్స్పైర్ యువర్ నేచర్, ఇన్స్పైర్ యూనివర్స్. మీరు ఆదర్శంగా ఉండాలి అనే క్లాస్ మనము ఈరోజు చెప్పుకున్నాం. రైట్ అండి నల్లి గారు? థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. రైట్ అండి, థ్యాంక్ యూ. మనకి కూడా ఐ థింక్ వీఆర్ 6:30 అవుతుంది. విల్ ఎండ్ ద క్లాస్. మన ఈ రోజు వారి చేయాల్సిన గ్రాటిట్యూడ్ జర్నల్ 10 మంచి విషయాలు అందరూ రాయండి. మహబూబ్ పాషా గారు చెప్తున్నట్లు ఐ కెన్ సీ సమ్ ఆఫ్ యువర్ ఫేసెస్ గ్లోయింగ్, and when they are with gratitude you will be the best ever personality. Repu, how to be using this gratitude to become a newer you, ఎలా ఉండాలి అనే దాని గురించి మనము మాట్లాడుకుందాం. అండ్ థింకింగ్ రైట్ గురించి ఇంకా ఎక్కువసేపు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. నమస్తే. చెప్పండి అండి, లక్ష్మి గారు చెప్పండి. యాక్చువల్ గా మీరు ఆ రోజు చెప్పారు కదా సార్, మేడం తో పాటు ఫస్ట్ క్లాస్ లో వచ్చినప్పుడు మ్యాజిక్ గురించి. అది జస్ట్ ముందర రోజు నైట్ మాత్రమే, ఐ మీన్ 2 days బిఫోర్ సంథింగ్ నాకు ఎందుకో అనిపించింది సార్. జస్ట్ గూగుల్లో సెర్చ్ చేస్తుంటే మ్యాజిక్ అన్నది అనిపించి, అసలు ఆథర్ పేరు కానీ ఏది చూడకుండా ఒక్కసారి చదివితే ఏముంది అన్న థాట్ లో అసలు తెప్పించుకున్నాను సార్. కానీ యాక్సిడెంటల్ గా నేను బుక్ చేసుకున్నది మీరు చెప్పింది ఒకే ఆథర్ అయ్యింది సార్. వెరీ హ్యాపీ సార్. ఇప్పుడు మేడం చెప్పినట్టు అంటే మనం ఈ సోషల్ మీడియాను కూడా ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకు యూజ్ చేస్తే మాత్రం ఇట్స్ వెరీ ఫ్రూట్ఫుల్ సార్. పిల్లల వరకే కాదు సార్, ఈవెన్ ముందర కూడా ఒక 5 minutes ఖాళీ దొరికితే నేను గేమ్స్ ఆడుకునేదాన్ని సార్. నవ్ ఐ వాజ్ అసలు ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉండట్లేదు సార్. అసలు క్లాస్ అయిపోయాక తీసి పక్కన పెట్టేసి ఐ షుడ్ డూ మై వర్క్ అండ్ అగైన్ మళ్ళా మిగతా క్లాసెస్ లో జాయిన్ అయ్యేటప్పుడు ఓకే ఐ కెన్ టేక్ ఇట్. ఇప్పుడు చాలా మటుకు ఆ క్యూరియాసిటీ, యాంగ్జైటీ అవన్నీ కూడా చాలా తగ్గేస్తారు. అఫ్ కోర్స్ ఒక 4 hours కంపల్సరీగా సెల్ చూడాల్సి వస్తుంది, లైక్ దిస్ క్లాసెస్ అవి. బట్ అదర్ దెన్ దట్ అది లేకపోవడం వల్ల ఎంత టైం మిగులుతుంది అన్నది, చిన్నప్పుడు వితౌట్ సెల్ ఫోన్స్ ఆర్ వితౌట్ ఫోన్స్ ఎట్లా లైఫ్ ఉండేదో మళ్ళీ నాకు ఇప్పుడు లాస్ట్ ఒక 1 month నుంచి కూడా నాకు అదే అనిపిస్తుంది సార్. థ్యాంక్స్ అండి సాయిలక్ష్మి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్. సో లవ్ యూ ఆల్. విల్ మీట్ టుమారో. నమస్తే. థ్యాంక్ యూ.